ఆత్మీయ విషయాల్లో చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. ఎందుకంటే దాని విలువ మనకు తెలియనప్పుడు దాని గురించిన ఆలోచన, దాని గురించిన ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే శారీరకమైన ఎక్సర్సైజెస్ కానీ, శారీరకమైన సాధకాలు, మనుషులతో మాట్లాడడం కావచ్చు, నిద్రపోవడం కావచ్చు, ఆహారం తినడం కావచ్చు, శరీర సంబంధమైన వాటి విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాం. ఒక్క పూట తినకపోతే ఎంత బాధపడిపోతాం. అమ్మో ఈ పూట తినలేదు, ఏమైపోతానో అన్నంతగా మనకు ఆలోచన కలుగుతుంది. అయితే తినడం మంచిదే, మనుషులతో మాట్లాడడం మంచిదే. కానీ ఆత్మీయమైన విషయాలంటే ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని సన్నిధిలో మన యొక్క బాధ్యత, వీటన్నిటి విషయాల్లో కూడా మనము నమ్మకంగా ఉండగలిగితే లోకానుసారమైన సాధకముల వల్ల మనం పొందుకునే బలం కంటే అధికమైన బలం పొందుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును. మన ప్రార్థన అన్ని విషయాలకు ఉపయోగపడుతుంది. మన వాక్య ధ్యానం మన జీవితానికి ఉపయోగపడుతుంది. అనేక మంది జీవితాలను మార్చింది దేవుని వాక్యం. అనేక మంది పరిస్థితులను, అనేక మంది కర్మను మార్చేసింది దేవుని యొక్క ఆత్మీయమైన సాధకము. దైవ భక్తి, దేవుని పట్ల భక్తి కలిగి ఉండడం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ లోకానుసారమైన ఆహారానికి, మనుషులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అదే ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వగలిగితే ఇప్పుడే కాదు, రాబో జీవంలో కూడా అవి మనకు ఉపయోగపడతాయి. వాగ్దానంతో కూడిన ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దైవ భక్తి కలిగి ఉండడం అనేది చాలా మంచి విషయం. ప్రార్థన కొరకు మన సమయాన్ని వెచ్చించడం, వాక్యం కోసం మన జీవితాన్ని వెచ్చించడం, మన శరీరాలను దేవుని ఎదుట సజీవ యాగంగా సమర్పించడం అనేది మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరం. మరి ఇంత ప్రయోజనకరమైన వాటిని ఎందుకు తృణీకరించాలి? ఈరోజు ప్రారంభిద్దాం. ఆత్మీయమైన సాధకములను ప్రతిరోజు సాధకం చేద్దాం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.